నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఎర్రకోట వద్ద పేలుడు జరిపిన డాక్టర్ ఉమర్ నబీ డిఎన్ఏ నిర్ధారణ నిందితుడి తల్లి నమూనాలతో సరిపోలిందన్న ఢిల్లీ పోలీసులు ఢిల్లీ పేలుడును హేయమైన ఉగ్రదాడిగా అభివర్ణించిన కేంద్ర మంత్రివర్గం అత్యంత వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశం హైదరాబాద్ లో కొనసాగుతున్న హై అలర్ట్ షాపింగ్ మాల్స్ సహా వాణిజ్య కేంద్రాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఢిల్లీలో యూఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సుకు సీఎం తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు వివరించనున్న రేవంత్ రెడ్డి షట్డౌన్ ముగించే బిల్లును ఆమోదించిన అమెరికా కాంగ్రెస్ అధ్యక్షుడు ట్రంప్ ఆమోదంపై సర్వత్రా ఉత్కంఠ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై వేగంగా విచారణ చేయాలని దర్యాప్తు బృందాలను కేంద్రం ఆదేశించింది. కారులో పేలుడును హేయమైన ఉగ్రవాద ఘటనగా అభివర్ణించింది. దీని వెనుక ఉన్నవారిని వారి సహాయకుల్ని వదలబోమని తేల్చి చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీ పేలుడును ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఉగ్రవాదం దాని అన్ని రూపాల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించింది. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడును హేయమైన ఉగ్రవాద ఘటనగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది. ఈ కేసును అత్యంత అవసరంగా భావించి వృత్తి నైపుణ్యంతో దర్యాప్తు చేయాలని సంబంధిత ఏజెన్సీల్ని ఆదేశించింది. పేలుడు ఘటన వెనుక ఉన్న వాళ్లను, వారిని ప్రోత్సహించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని సూచించింది. భూటాన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ఉగ్రవాదం దాని అన్ని రూపాల పట్ల కేంద్రం జీరో టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించింది. ఉగ్రవాద ఘటనలో మరణించిన వారికి గౌరవ సూచకంగా 2 నిమిషాలు కేంద్ర మంత్రివర్గం మౌనం పాటించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేబినెట్ భేటీ తర్వాత మాట్లాడిన ఆయన పేలుడు ఘటనను ఖండిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించినట్లు వివరించారు. ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తీర్మానంలో పేర్కొన్నట్లు చెప్పారు. The cabinet expressed its profound grief over the loss of lives in the terrorist incident. The country has witnessed a heinous terror incident perpetrated by anti-national forces through a car explosion near the Red Fort on the evening of 10th November 2025. Reiterates India's unwavering commitment to a policy of zero tolerance towards terrorism in all its forms and manifestations. The cabinet directs that the investigation into the incident be pursued with the utmost urgency and professionalism so that the perpetrators, their collaborators and their sponsors are identified and brought to justice without delay. ఉగ్రవాద ఘటన గురించి కేంద్ర మంత్రివర్గానికి హోంమంత్రి అమిత్ షా వివరించారని, దాని వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెట్టడానికి తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేశారని అధికార వర్గాలు తెలిపాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో అంతర్రాష్ట్ర వైట్ కాలర్ ఉగ్రవాద మాడ్యూల్ను ఛేదించిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి ప్రస్తావించినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల పరిమాణాన్ని బట్టి చూస్తే ఒక పెద్ద దాడిని నివారించడానికి భద్రతా సంస్థలు ఎంత త్వరగా చర్యలు తీసుకున్నాయో అమిత్ షా కేబినెట్కు తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రధాని మోదీ భద్రతా మంత్రివర్గ కమిటీ సీసీఎస్ సమావేశాన్ని కూడా నిర్వహించారు. దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. మరోవైపు భారతీయ ఎగుమతులపై అమెరికా విధించిన అధిక సుంకాల ప్రభావాన్ని అధిగమించడానికి ఎగుమతిదారులకు సహాయం చేయడానికి 45,000 కోట్ల విలువైన 2 పథకాల్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఎర్రకోట వద్ద కారు బేంబు పాలుడు కారకుడిగా భావిస్తున్న ఉమర్ నబీ ఉగ్ర ఆవేశంతో ఊగిపోయేవాడని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల దాడులు చేయాలని అతడు భావించేవాడని సమాచారం. డాక్టర్ ముజ్మిల్ ఆదిల్తో కలిసి దాదాపు 2 ఏళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను ఉమర్ సేకరిస్తున్నట్టు బయటపడింది.
ఎర్రకోట వద్ద కారు బాంబు దాడికి పాల్పడ్డాడని భావిస్తున్న వైద్యుడు ఉమర్ నబీ గురించి సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయడం గురించి అతడు ప్రతిసారి ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని తెలుస్తోంది. డాక్టర్ ముజమ్మిల్ ఆదిల్తో కలిసి దాదాపు 2 ఏళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాల్ని అతడు సేకరిస్తున్నట్లు సమాచారం. వీటిని ఉపయోగించి పాక్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు సన్నాహాలు చేసినట్లు బయటపడింది. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహీన్ విచారించినప్పుడు ఈ వివరాలు వెల్లడైనట్లు సమాచారం. ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో డాక్టర్ షాహీన్ ను అరెస్టు చేసిన అధికారులు తదుపరి విచారణ కోసం ఆమెను శ్రీనగర్ తీసుకెళ్లారు. విచారణ సమయంలో కీలక విషయాలు రాబట్టారు. ఫరీదాబాద్ మాడ్యూల్లో తన సోదరుడు పర్వేజ్ సయీజ్ భాగమని ఆమె పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ ఢిల్లీలో పేలుడుపై విచారణ చేస్తున్న దర్యాప్తు బృందాలు అనుమానితుల నుంచి కీలక విషయాల్ని రాబట్టినట్లు తెలుస్తోంది. తొలుత ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట లక్ష్యంగా నవంబర్ 26 తరహా దాడికి ముజమ్మిల్ నబీ ప్రణాళిక చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రెక్కీ కూడా నిర్వహించినట్లు ముజమ్మిల్ విచారణలో తెలిపాడని అధికారిక వర్గాలు వెల్లడించాయి. భారీ భద్రత వల్ల అది కుదరకపోవడంతో వచ్చే ఏడాది జనవరి 26న దాడి చెయ్యాలని నిర్ణయించినట్లు చెప్పాయి. పలువురు నిందితుల మొబైల్ టవర్ల డేటా, సీసీటీవీ దృశ్యాల్ని సేకరించినప్పుడు ఈ మేరకు రుజువులు దొరికినట్లు పోలీసులు తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేత రోజు అయిన డిసెంబర్ 6న డాక్టర్ ఉమర్ నబీ శక్తివంతమైన పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అధికారులు తెలిపారు. జైషే మహమ్మద్తో సంబంధమున్న ఉగ్రవాదుల్ని విచారించిన సమయంలో ఈ విషయం బయటపడినట్లు చెప్పారు. ఇంటర్నెట్లో చూసి అతడు బాంబు తయారు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు సంయుక్తంగా త్రిశూర్ డ్రిల్స్ చేపట్టింది. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలో యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లు, డ్రోన్లతో విన్యాసాలు నిర్వహించారు. భూతల, వాయు, జల మార్గాల్లో భద్రతా దళాల సామర్థ్యం పెంచే లక్ష్యంగా డ్రిల్స్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విన్యాసాలతో త్రివిధ దళాల సమన్వయం మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ డ్రిల్స్ లో ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకులు, డ్రోన్లు, హెలికాప్టర్లు, కంబాట్ వెహికల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఢిల్లీలో నేడు జరగనున్న అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సదస్సులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం డైరెక్టర్ల సమావేశం జరగనుంది. 2 దేశాల సంబంధాల బలోపేతానికి తెలంగాణ భాగస్వామ్యంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక విధానాలు, అమెరికా కంపెనీలకు ఉపయోగపడే పరిస్థితులను ముఖ్యమంత్రి వివరిస్తారు. టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ రంగాల్లో అవకాశాలపై సీఎంతో ఫోరం ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సదస్సు కోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే హస్తన చేరుకున్నారు. సాంకేతికతను ఆధారంగా చేసుకుని ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్పల్లి గ్రామంలో 3 కోట్ల నిధులతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి 40 ఇళ్లకు నూతన గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున నూతన వస్త్రాలు అందించారు. ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని శ్రీధర్ బాబు అన్నారు. పేదల కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు.
అంతకుముందు మంథనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసుకొని దానిలో భాగంగానే మంతని మండలంలో సోమన్పల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బడుగు వర్గాలకు సంబంధించిన సోదరులు సోదరిమణులు ప్రత్యేకంగా దళిత వర్గాలకు సంబంధించి నేతకాని వర్గానికి సంబంధించి మాదిగ మాల బలహీన వర్గాలకు సంబంధించిన మిత్రులు వారందరినీ కూడా గుర్తించి ఈరోజు ఇల్లు లేని నిరుపేదకి ఇవ్వాలనే ఆలోచనతో 228 ఇల్లులు ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు అంతా కంప్యూటరైజ్డ్ పర్మిషన్లు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై ప్రజా ప్రయోజనాల నిమిత్తం విచారణ చేయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో విధాన పరిపాలన, ఆర్థికపరమైన అవకతవకలపై సదుద్దేశంతో జస్టిస్ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసి విచారణ జరిపించినట్లు సర్కార్ నివేదించింది. రాజకీయ ప్రతిష్ట దెబ్బతీయడానికి కమిషన్ వేశారన్న కేసీఆర్ వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో స్పష్టం చేసింది. ప్రజాధనం దుర్వినియోగమైనందునే ప్రభుత్వం సదుద్దేశంతో విచారణ కమిషన్ వేసిందని హైకోర్టుకు తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమిష్టి నిర్ణయం తీసుకున్నారని, కేసీఆర్ బాధ్యతల నుంచి తప్పించుకోలేరని, మంత్రి మండలి ఆమోదం లేకుండా ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసినట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. రాజ్యాంగం ప్రకారమే కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం కల్పించాలని కేసీఆర్ అడగలేదని, అందువల్ల ఇప్పుడు అభ్యంతరం తెలపడం చెల్లదు అంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్లో హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కమిషన్ ఎదుట విచారణకు కేసీఆర్ అభ్యంతరం తెలపకుండా స్వచ్ఛందంగా హాజరయ్యారని పేర్కొంది. ప్రజా ప్రయోజనాల్లో భాగమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక పరిపాలనాపరమైన లోపాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడ్డుకోవడానికే పిటిషన్ ద్వారా కేసీఆర్ వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారంది. చట్ట ప్రకారం విచారణ జరిగిందన్న సర్కార్ సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం కల్పించాలని కేసీఆర్ అడగలేదని, ఇప్పుడు దానిపై అభ్యంతరం చెప్పడం చెల్లదొంది. బ్యారేజీల నిర్మాణాల్లో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు అనంతరం నేరం బయటపడుతుందని తెలిపింది. కేసీఆర్ పిటిషన్ను కొట్టేసి మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా దాఖలు చేసిన కౌంటర్లో పలు అంశాలను వెల్లడించారు. చట్ట ప్రకారం ఇచ్చిన నోటీసులకు సంబంధించిన హక్కులను వదులుకున్నందున ఇప్పుడు వాటిని సవాలు చేయడానికి వీల్లేదన్నారు. కమిషన్ ఏర్పాటుతో పాటు సెక్షన్ 8B, 8Cలపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. కేసీఆర్ అడిగిన పత్రాలను కమిషన్ అందజేసిన తర్వాత ఇప్పుడు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని చెప్పడం సరికాదన్నారు. ఇది కేవలం నిజ నిర్ధారణ నివేదిక మాత్రమేనని, దీని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని కేసీఆర్ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించారని, ప్రస్తుత కేసులో అందరినీ విచారించిన తర్వాత కమిషన్ నిబంధనల ప్రకారం కేసీఆర్ ను విచారణకు పిలిపించిందని కౌంటర్లో పేర్కొన్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ చేపట్టగా ఇప్పుడు తనకు వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదనడం సరికాదన్నారు. కమిషన్ విచారణ ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలన్నీ కేసీఆర్ కు తెలుసని, అందువల్ల కమిషన్ చట్టంలోని సెక్షన్ 8B, 8C గురించి అవగాహన లేదని చెప్పడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించానడం సరికాదని ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది. బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలకు కేసీఆర్ సహా కొంతమంది రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ఇంజనీరింగ్ అధికారులు బాధ్యులని కమిషన్ తేల్చి చెప్పిందని కోర్టుకు సర్కార్ వెల్లడించింది. స్థలం, డిజైన్ ఎంపిక వంటి కీలక దశలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల ఆయన పాత్రపై విచారణ తప్పనిసరిని తెలిపింది. నిర్మాణంలో కాంట్రాక్టర్ల ఎంపిక, అంచనా సవరణలు, షరతుల్లో సడలింపులు దురుద్దేశపూరితమైనవేనన్న ప్రభుత్వం అంచనా విలువ 1942.48 కోట్లు పెంచడం వల్ల కాంట్రాక్టర్లకు 612.51 కోట్ల అయాచిత లబ్ధి కలిగిందని పేర్కొంది. దీన్ని వసూలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కమిషన్ విధి విధానాలను పిటిషనర్ సవాలు చేయలేదన్న సర్కార్ మంత్రివర్గం అవగాహన నిమిత్తం నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అంశాలు పత్రికల్లో రాగా వాటి ఆధారంగా ఆరోపణలు చేయడం సబబు కాదంది. కమిషన్ విచారణ సందర్భంగా సెక్షన్ 8B, 8C గురించి అడగకుండా ఇప్పుడు ప్రశ్నిస్తూ పిటిషన్ వేయడం చెల్లదని, పిటిషన్ను కొట్టేసి మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేయాలని కౌంటర్లో రాహుల్ బొజ్జా కోరారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేసి తీరుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు 2 పంటలకు సాగునీరు దొరుకుతుందని చెప్పారు. మోంథా తుఫాను కారణంగా ధాన్యం కొనుగోలు కొంచెం ఆలస్యమైందని, రైతులు ఎవరూ తొందరపడి ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవద్దని సూచించారు.
వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నల్గొండలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల జారీ కేంద్రాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్లో ధాన్యం, పత్తి సేకరణపై అధికారులు మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. చర్లపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. ఓవరాల్ గా మీకు అందరికీ తెలుసు ఎస్ఎల్బిసి మ్యాగ్నెటిక్ సిస్టమ్ ఏ విధంగా సర్వే చేసుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది ఒకవేళ స్టార్ట్ అయితే 2 years లోనే కంప్లీట్ చేస్తే ఏఎంఆర్కి 24 hours 2 పంటలు నీళ్ళు వచ్చే విధంగా 30 TMC మనకు అలాటెడ్ వాటర్ అది పూర్తి చేసినట్టయితే తప్పకుండా మాకు 2 పంటల నీళ్ళతో పాటు ఈ ఫ్లోరైడ్ వాటర్, గ్రౌండ్ వాటర్ పెరిగిపోయి లెవెల్స్ పెరిగిపోయి ఫ్లోరైడ్ పెరుగుతుంది. కాబట్టి దాని శాశ్వత పరిష్కారం ఫ్లోరైడ్కు, సాగునీరుకు, తాగునీరుకు దాన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును ఈ నెల 14న ఉదయం 8 గంటలకు ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. మొత్తం 10 రౌండ్లలో ఫలితం వెల్లడవుతుందని, మొత్తం 42 టేబుల్స్పై లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు. ఈ నెల 11న జరిగిన పోలింగ్లో 4,13,665 మంది ఓటర్లకు గాను కేవలం 1,94,631 మంది మాత్రమే ఓటు వేశారని ఆయన చెప్పారు. వారిలో 99,771 మంది పురుషులు, 94,855 మంది మహిళలు, ఇతరులు 5 ఉన్నట్లు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 48.49% పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. గతేడాది జరిగిన పోలింగ్లో 47.49% ఓటింగ్ నమోదవగా ఉప ఎన్నికలో 1% మాత్రమే పెరిగిందన్నారు. ఓట్ల లెక్కింపునకు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశామని కర్ణన్ వివరించారు. పట్టణాల్లో మహిళల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ మిత్ర విమెన్ ఫర్ ట్రీస్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 950 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ పథకం కింద తెలంగాణలోని 116 మున్సిపాలిటీల్లో 154 ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించింది. దీనిలో భాగంగా స్వయం సహాయక బృందాల మహిళల ద్వారా మొక్కల పెంపకం, పరిరక్షణ వంటి కార్యక్రమాలను సర్కార్ చేపట్టనుంది. కరీంనగర్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలో సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం 199 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో కొత్తపల్లి, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో మార్కెట్లు నిర్మించనున్నారు. మున్సిపాలిటీల్లో సిటీస్ 2.0 పథకం పనుల కోసం పురపాలక శాఖ 6,45 లక్షల రూపాయలు విడుదల చేసింది. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 14న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో కార్యక్రమం చేపట్టనున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అరైవ్ అలైవ్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దాదాపు 10,000 మంది హాజరు కానున్న ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాద బాధితులు, సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఆయన వివరించారు. డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించిన శివధర్ రెడ్డి ఈ మేరకు అరైవ్ అలైవ్ పోస్టర్లను విడుదల చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు. డిసెంబర్, జనవరి నెలలో ఈ రకమైన ప్రజా చైతన్య కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని, తద్వారా రోడ్డు ప్రమాద నివారణ చర్యల గురించి వివరిస్తామన్నారు. త్వరలో పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందిస్తామన్న ఆయన అన్ని వర్గాల వారిని ఇందులో భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. తపాలా స్టాంపులు, నాణేలు, పేపర్స్, కరెన్సీ, పురాతన వస్తువుల ప్రదర్శనకు భాగ్యనగరం సిద్దమవుతోంది. ఫిలాటెలిక్ అండ్ హాబీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్ రెడ్ హిల్స్ లోబోలో 3 రోజుల హైపెక్స్ 25 నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్లో 60 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. పాఠశాలలు, ఇతర సంస్థలలో ప్రదర్శనలు, సదస్సులు నిర్వహించడం ద్వారా అభిరుచులను వ్యాప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఓల్డెస్ట్ హాబీ సొసైటీ ఇన్ ఇండియా. ఇప్పుడు మేము దీన్ని ప్రతి సంవత్సరం మేము ఫంక్షన్స్ చేస్తున్నాము. హైపెక్స్ 25 కింద ఈ నవంబర్ 14, 15, 16 మేము ఫ్యాప్సీ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కామన్ అండ్ ఇండస్ట్రీస్ లో మేము ఒక 3-day ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రదర్శనలో మనకి పాత వస్తువులు, పాత స్టాంపులు, కాయిన్లు, నోట్లు, అలాగే యాంటిక్విటీ అన్ని దొరుకుతాయి చూడటానికి, కొనటానికి. మనకి ఇప్పుడు మొత్తం అన్ని స్టేట్స్ నుండి 57 to 60 డీలర్స్ వస్తున్నారు. ఏన్షియంట్, మొఘల్స్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, స్టాంప్స్, కాయిన్స్, నోటరీ పేపర్స్ ఇలాంటివన్నీ వాళ్ళు ప్రదర్శించబోతున్నారు.
मैं रिक्वेस्ट करता हूं कि सभी लोग ये एग्जीबिशन में आए जो 14, 15, 16 नवंबर को है। अगर आप इंटरेस्टेड है इस हॉबी में, कॉइन्स के लिए, स्टैम्प्स, नोट्स, एनी एंटिक्स, तो आप आइए, देखिए। अगर आपको पसंद आए तो उधर स्टॉल्स भी है, आप उससे ले सकते हैं, बेच सकते हैं। बहुत अच्छा एक्सपीरियंस रहेगा। वन ऑफ द हाईलाइट ऑफ हैदराबाद सोसाइटी, सो प्लीज विजिट। పిల్లలను బెత్తంతో దండించవద్దని, వారు దేశానికి కాబోయే దిక్సూచిలని సూర్యాపేట జిల్లా న్యాయమూర్తి పర్వీన్ అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల హక్కులపై ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు దండిస్తే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని పిల్లలకు సూచించారు. విద్యార్థులతో సరదాగా మాట్లాడిన న్యాయమూర్తి వారి కలలను వెలికి తీసేందుకు వారితో పాటు పాటలు పాడించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. Use your stick power against children. They are the budding flowers. They have to grow in a good human being. If you beat them here, they will think beating is normal. Beating is not normal. Okay? Treat them like your own children. That is important. Okay? If any teachers beat you, come to my office. DLSA, Suryapet. Okay? So good touches. Wow, you're a good man, you're a good boy, you're a good girl. Good, keep it up. That's a good touch. You are a good girl. Oh, very nice. That's a bad touch. And always bad touch means you have to react. Okay, you have to report to your teacher, report to your parents. భద్రాచలం పుణ్యక్షేత్రం శ్రీరాముడు నడయాడిన ప్రాంతమని, ప్రతి అణువణువులోనూ స్వామివారు కొలువై ఉంటారని భక్తుల విశ్వాసం. కానీ ప్రస్తుతం అక్కడ కొన్ని ప్రదేశాలు ముళ్ల పొదలు, పిచ్చి చెట్లతో కళాహీనంగా కనిపిస్తోంది. ఎంతో భక్తి శ్రద్ధలతో భద్రాచలం వచ్చిన భక్తులు ఈ ప్రదేశాలను చూసి రామయ్య క్షేత్రానికి ఏంటి ఈ దుస్థితి అని ఆవేదన చెందుతున్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారాములను దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడ సీతా లక్ష్మణులతో రాముడు వనవాసం ఉన్న ప్రదేశమని, శ్రీరాముడు నడయాడిన నేల అని ఎంతో పవిత్రంగా చూస్తారు. కానీ ప్రస్తుతం భద్రాచలంలో ఉన్న ప్రదేశాలను చూసి భక్తులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎటు చూసినా చెత్త చెదారం, ముళ్ల పొదలు, అధికారుల నిర్వహణ లోపంతో భద్రాద్రి ప్రశస్తి దెబ్బతినేలా ఉంది. భక్తులు బ్రిడ్జి సెంటర్ వద్ద బస్సు దిగి అక్కడి నుంచి ముందుగా పవిత్ర గోదావరి నది వద్దకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అనంతరం ఆలయంలో శ్రీ సీతారాములను దర్శించుకుంటారు. భక్తులు గోదావరి వద్దకు చేరడానికి కరకట్ట మీదుగా నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే గోదావరి ప్రాంతానికి వెళ్లే 1 కిలోమీటర్ రహదారి మొత్తం చెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. రాత్రి సమయాల్లో భక్తులు ఆ కరకట్ట మీదుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగకపోవడం, మరోవైపు పెరిగిన పిచ్చి చెట్ల వల్ల పాములు రోడ్లపైకి వస్తాయేమోనని భక్తులు భయపడుతున్నారు. భక్తులకు రామాయణ ఘట్టాలు తెలిసేలా కరకట్టపై ఏర్పాటు చేసిన బాపు బొమ్మలు అధికారుల నిర్లక్ష్యంతో కళావిహీనంగా మారాయి. విగ్రహాలు కనిపించకుండా ముళ్ల పొదలు కమ్మేశాయి. వీటిని చూసిన భక్తులు ఎంతో కలత చెందుతున్నారు. చాలా కాలంగా కరకట్ట నిర్వహణ లేకపోవడంతో ఆ ప్రాంతమంతా అడవిలా మారిపోయింది. మరోవైపు భద్రాచలం పట్టణం కోసం ఏర్పాటు చేసిన గోదావరి కరకట్టపై ఏర్పడిన భారీ వృక్షాలతో అది బలహీనపడింది. సంబంధిత అధికారులు స్పందించి ముళ్ల పొదలను, పిచ్చి చెట్లను తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కార్తీక మాసం వచ్చింది. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ పుణ్య స్నానం చేయడానికి గోదావరి నదికి వస్తా ఉన్నారు. కరకట్ట చూసినట్టయితే అసలు ఎందుకు వచ్చావా అని భక్తులు బాధపడే పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ చూసినా చెత్త చెదరం అలాగే ఉంది. ఎక్కడ చూసినా కూడా ముళ్ల కంచెలు, పొదలు, తుప్పులు అలాగే ఉన్నాయి. ఇది శుభ్రం చేసిన సంబంధిత పంచాయతీ అధికారులు వెంటనే స్పందించాలి, శుభ్రం చేయాలి. ఈ సిమెంట్ రోడ్ ఎక్కడికక్కడ నెర్రలు ఇచ్చి ఎక్కడ క్రాక్స్ వచ్చింది, ఎక్కడ చూసినా కూడా గోతులు ఉన్నాయి, గుంటలు ఉన్నాయి. బండిలు కూడా, బైకులు కూడా స్కిడ్ అయ్యి కింద పడే పరిస్థితి ఉంది. దాదాపు అడుగున్నర లోతు గోతులు పడ్డాయి, ఎక్కడెక్కడ పగిలిపోయి
కాలిపోయినాయి, బీటలు వచ్చినాయి, లైట్లు ఎలగట్లేదు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భద్రాచలం పేరు ప్రఖ్యాతిని ఇనుమడింపే విధంగా చర్యలు తీసుకొని చెప్పి కోరుతా ఉన్నాం. కరకట్ట రాత్రి పూట నిర్మానుష్యంగా మారుతా ఉంది. కనీసం లైట్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా విద్యుత్ డిపార్ట్మెంట్ స్పందించాల్సి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా నిరంతరం వేలాది మంది భక్తులు గోదావరి స్నానం కోసం నేపథ్యంలో ఉదయం పూట తెల్లవారుజామున వస్తుంటే మరి కరకట్ట మీద ఇవాళ తుమ్మ చెట్లు మొలిచి పొదలు మొలిచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అధికారులు తక్షణం స్పందించి మరి ఈ కరకట్టని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని, కరకట్ట పైన పోలీస్ యంత్రాంగం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భక్తులకు మరి రక్షణ కల్పించేందుకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భద్రాచలం పట్టణం, గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. భద్రగిరి ప్రశస్తి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులను తొలగించే బిల్లుపై జేపీసీ ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలో 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ ఏర్పాటైంది. ఇందులో బీజేపీ నుంచి 11 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని కీలక పార్టీలు ఈ జేపీసీని బహిష్కరించాలని నిర్ణయించడంతో విపక్ష పార్టీల సభ్యుల సంఖ్య 4కే పరిమితమైంది. ఎన్సీపీ, ఎస్పీ, అకాలీదళ్, ఏఐఎంఐఎం, వైసీపీ మాత్రమే కమిటీలో చేరాయి. ఓ నామినేటెడ్ సభ్యుడిని కూడా ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 3 చొప్పున ఎంపీలకు చోటు దక్కింది. ఈ జేపీసీ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లును కూడా పరిశీలించనుంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఆత్మాహుతి దాడి నేపథ్యంలో వన్డే సిరీస్ కోసం ఆ దేశం వెళ్లిన శ్రీలంక జట్టు భయాందోళనకు గురవుతోంది. భద్రతా కారణాలతో కొందరు శ్రీలంక ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు వారికి భద్రతాపరమైన హామీ ఇచ్చి నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా రావల్పిండిలో ఇవాళ పాక్, లంక జట్లు తలపడనుండగా ఈ మ్యాచ్ను శుక్రవారానికి వాయిదా వేశారు. 3వ వన్డే తేదీని 15 నుంచి 16కు మార్చారు. 2009లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు. ఆ ఘటన తరువాత దాదాపు 10 ఏళ్లు ఏ జట్టు కూడా పాక్లో అడుగుపెట్టలేదు. 2019 నుంచి మళ్లీ పాకిస్తాన్లో సిరీస్లు మొదలైనా భారీ భద్రత మధ్య కొనసాగిస్తున్నారు.